జిల్లాకు సాగు తాగునీరు అందించేందుకు శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ప్రాజెక్టుకు రూపొందించారు. 2005లో అప్పటి ప్రభుత్వం ప్రాజెక్టు పనులను ప్రారంభించింది. 60 నెలల్లో పనులు పూర్తి చేయాలని నిర్దేశించారు. శ్రీశైలం నుంచి నల్గొండ జిల్లాకు 30 టీఎంసీల కృష్ణా జలాలను తరలించాలని ఈ ప్రాజెక్టు ఉద్దేశం. అయితే టన్నెల్ బోరింగ్ మిషన్ తో సొరంగం తవ్వకం చేపట్టారు. సాంకేతిక సమస్యలు, వరద సమస్యలతో పనులకు అంతరాయం ఏర్పడుతూ సాగుతున్నాయి. మొత్తం ఇన్లెట్, అవుట్లెట్ సొరంగాలు కలిపి 44 కిలోమీటర్లు తవ్వాల్సి ఉండగా 9.5559 కిలోమీటర్ల తవ్వకం పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం 6 సార్లు పనులు గడువు పొడిగించింది. తాజాగా 2026 జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దేశించింది. ఇప్పటి వరకు ఎస్ఎల్బీసీ పన్నుల్లో 2,646 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. నల్గొండలోని ఉదయ సముద్ర ప్రాజెక్టు కూడా ఈ ప్రాజెక్టుల్లో అంతర్భాగం కాగా సొరంగ పనులు పూర్తి చేస్తే జిల్లాలో 3.41 లక్షల ఎకరాలకు సాగునీరు, 200 గ్రామాలకు తాగునీరు